सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు మనం కఠోపనిషత్తులో ప్రథమ అధ్యాయంలో ప్రథమ వల్లి అధ్యయనం చేస్తున్నాము. ఇక్కడ మనం చూసాము, నచికేతుడు అనే చిన్న బాలకుడు తన తండ్రి సత్య వాక్యాన్ని నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన యమధర్మరాజుడి ఆస్థానికి వెళ్ళడానికి సిద్ధంగా వెళ్ళిపోతాడు. నిర్భయంగా ఆయన వెళ్తాడు. అయితే అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ యమధర్మరాజుడు ఏదో పని మీద వెళ్ళాడు అని 3 రోజులు 3 రాత్రి ఆయనతో కలవలేక ఆయన వేచి ఉండాలి. కానీ దానికోసం ఆ కుమారుడు ఏమాత్రం భయపడకుండా నిర్భయంగా స్థిరంగా కూర్చొని ఉన్నాడు. యమధర్మరాజు తిరిగి వచ్చిన తర్వాత ఆయనకి పొరపాటు జరిగిపోయింది అని దీన్ని సరిదిద్దుకోవడానికి ఆయన దగ్గరికి వచ్చి ఒక క్షమాలాగే అడిగి, దీనికి బదులుగా నేను 3 వరాలను ఇస్తాను, మీరు ఏదైనా అడుగు అని ఆయనకి చెప్తాను. అంటే యమధర్మరాజు ఎంత గొప్ప పదవిలో ఉన్నా ఈ చిన్న కుమారుడు, బ్రాహ్మణ కుమారుడు, బ్రహ్మ తేజస్సును ఉన్న ఆయన శక్తితో ఈయన కూడా భయపడి ఆయనకి సమాధానం చేయాలి అని ఆయన దగ్గర ఇలా చెప్తారు. అలా 3 వరాలను అడుగు అని చెప్పినప్పుడు తర్వాత ఏం జరిగింది అని ఈరోజు మనం చూస్తున్నాం. మనకేమనిపిస్తుందంటే, ఇలాంటి ఒక పరిస్థితిలో నచికేతుడి మనసు ఏ స్థితిలో ఉంది? ఆయన యమధర్మరాజుడి ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా తనకి వరాలు లభిస్తాయి అని ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన వెళ్ళాడు తండ్రి మాతో, సరే అబద్ధం అవ్వకూడదు, తర్వాత యమధర్మరాజుడు ఏదో ఒక పని నా ద్వారా జరగబోతుందేమో చూద్దాం అని వెళ్ళాడు. కానీ అక్కడ జరిగింది సంపూర్ణంగా విపరీతంగా ఉంది. యమధర్మరాజు ఉంటే ఆయనకి ఇలాంటి వరాలు దొరికేవి కాదు. ఆయన కనపడి మీట్ అయితే ఆయన ఏం తప్పు చేయకుండా ఉన్నప్పుడు ఈయనకి ఏమీ ఉండేది కాదు. కానీ ఇలా యమధర్మరాజుడు తెలియకుండా అనుకోకుండా ఇలా జరిగిన వలన ఈయనకి ఒక లాభమే అయింది. అది యమధర్మరాజుడు మిస్టేక్ అయినా దానికి ఈయనకి చాలా మంచిగా అది 3 వరాలు అడిగే ఒక అవకాశం లభించింది. అయితే ఇలాంటి 3 వరాలు లభించాయి. ఏం అడగాలి? ఈ మనలాంటి వాళ్ళైతే ఎంతో ఆలోచన చేస్తాం. అంటే హఠాత్తుగా చెప్పినప్పుడు ముందే ఏమి ప్లాన్ చేయలేదు. 3 వరాలు ఏదైనా అడగొచ్చు. అంటే ఆయన ఎలాంటి వరాలు అడుగుతాడో చూస్తే మనకి ఆశ్చర్యపోతాం. ఎంత బుద్ధిమంతుడైన ఒక వ్యక్తి, ఇంత చిన్న బాలకులు ఎంత బుద్ధి ఉంది అని ఇలాంటి వరాలు అడిగాడు అని మనం ఆశ్చర్యపోవాలి. అలాంటి వరాలు అడుగుతాడు. అది చూస్తాం. మొదటి వరం ఏమడిగాడు? శాంత సంకల్ప సుమనా యథా స్యాత్ వీతమన్యుర్గౌతమో మాభి మృత్యో త్వత్ప్రసృష్టం మాభి వదేత్ ప్రతీత ఏతత్రయాణం ప్రథమం వరం వృణే. 3 వరాలలో ఇది ప్రథమ వరంగా అడుగుతున్నాను అని అడుగుతున్నాడు. ఆయన తన తండ్రి దగ్గర నుంచి వచ్చినప్పుడు తండ్రి చాలా విచలితంగా ఉన్నాడు అని చూశాడు. మొదట ఈయన మీద చాలా క్రోధాన్వితుడై నేను యముడికి ఇచ్చాను అని చెప్పాడు. తర్వాత ఆ క్రోధం తగ్గినప్పటికి కూడా ఇప్పుడు ఒక చిన్న కుమారుడు, ఏకైక బాలకుడు యమధర్మరాజుడి దగ్గర వెళ్ళిపోతాడు అంటే ఆయన మనసు ఎలా ఉంటుంది? ఏ తండ్రి అయినా తన కొడుకు దూరదేశానికి వెళ్తాడంటే ఎంతో వారికి ఆలోచన చింతన ఉంటుంది. ఇంకా దూరదేశం కాదు, యమధర్మరాజుడి దగ్గర వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ వస్తాడో లేదో కూడా తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన చాలా చింతాన్వితుడై ఉంటాడు. ఆయనకి ఇంకా నిద్ర రాదు, తినలేకపోతాడు. ఇదే కామన్గా ఉంటుంది. ఇవంతా నచికేతుడికి బాగా తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో తండ్రిని వదిలాడు. అయినా తండ్రి అబద్ధం చెప్పాడు అనే మాట రాకూడదు అనే ఉద్దేశంతో వచ్చాడు.
అయితే ఇక్కడ వచ్చి యమధర్మరాజుని ఏ పని ఉంది, అది యమధర్మరాజుని ఏం చెప్పకుండా నీకే 3 వరాలు ఇస్తాను అని చెప్తున్నాడు. సరే, అలాంటినప్పుడు తండ్రికి మొదలు మంచిది చేయాలి అని ఆలోచిస్తాడు. తండ్రి పట్ల తన కర్తవ్యం అంటే తండ్రి తన మీద కోపం చూపించిన, అలా తన మీద అసంతుష్టుడై పంపించిన ఆయనకి ఏమాత్రం ఆయన విరుద్ధ భావాలు లేదు, తండ్రి మనసు ప్రశాంతంగా ఉండాలి అని ఆశిస్తాడు. తండ్రికి సంక్షేమాన్ని కోసం ఆయన ఈ మొదటి ప్రశ్న అడుగుతాడు. నా శాంత సంకల్ప సుమన, ప్రశాంత మనస్సుతో ఉండి ఎటువంటి మనసులో డిస్టర్బెన్స్ లేకుండా, తర్వాత సుమన అంటే మంచి మనస్సుతో, ఒక సంతుష్టిమైన మనస్సుతో ఉండి ఎలా అవుతుందో వీతమన్యు అంటే కోపాన్ని అధిగమించి ఆయన చేసి గౌతమ అంటే ఇది వాజస్రవసుడి ఇంకొక పేరు. వాజస్రవసుడికి ఎన్నో పేరున్నాయి, దానిలో గౌతమ ఒకటి. మృత్యు నుంచి తిరిగి వచ్చిన త్వత్ప్రసృష్టం అంటే మీరు నన్ను తిరిగి పంపించినప్పుడు, అలా మృత్యు దగ్గర నుంచి వాపసు వెళ్ళినప్పుడు మా అభివదేత్ నాతో ఆయన ప్రేమతో ఆయన పలకరించాలి, సంభాషణ చేయాలి. మొదటిలాగే చెప్తున్నాడు, మాభిమృత్యో త్వత్ప్రసృష్టం మా అభివదేత్ ప్రతీత అంటే నన్ను గుర్తించాలి, నా కొడుకు తిరిగి వచ్చాడో అని గుర్తించి నన్ను మొదటిలాగే నాతో పలకరించాలి అని ఈ వరంలో ఒక్క వరమైనా దీంట్లో ఎన్నో వరాలు ఉన్నాయని మనం చూస్తాం. అంటే ఆయన యమధర్మరాజుడి దగ్గర వెళ్ళినప్పుడు తిరిగి వచ్చాడో ఏం గ్యారంటీ ఉంది, ఆయనకి తెలియదు కదా. ఏదో యమధర్మరాజుడి పర్పస్కి వెళ్ళాను, అక్కడే ఆయన ఉంచుకోవచ్చు. కానీ వెళ్ళేటప్పుడు తన ఆధ్యాత్మిక శక్తితో తపశక్తితో వెళ్ళినా తిరిగి రావడానికి కూడా అలాంటి ఆయనకి శక్తి మనసు. యమధర్మరాజుడి దగ్గర వెళ్ళిన తర్వాత ఎవరైనా తిరిగి వస్తారా? తిరిగి రారు. అలాంటి పరిస్థితులు తను తిరిగి రావడం ఖాయం చేసుకున్నాడు. నేను తిరిగి వెళ్ళినప్పుడు అని చెప్తే నేను ఖచ్చితంగా తిరిగి వెళ్తాను, మీరు ఇక్కడ నన్ను ఉంచుకోరు కదా, కాబట్టి పంపిస్తారని అది మొదటి వరంలాగే అయిపోయింది. తర్వాత తండ్రి మంచిది అడుగుతాడంటే ఆయన ఎంత నిస్వార్థంగా ఉన్నాడో మనం చూడాలి. ఆయన తన కోసం ఏం అడగకుండా ఇటువంటి ఒక అవకాశం దొరికినప్పుడు యమధర్మరాజుడు మొదట తన తండ్రికి మంచి జరగాలి, ఆయన మనసు ప్రశాంతంగా ఉండాలి, నా మీద కోపం లేకుండా ఉండాలి అని తండ్రి యొక్క మంచిది అడుగుతాడు. కానీ తన కోసం అని ప్రథం అడగలేదు. ఇది ఒక నిస్వార్థ భావం, తండ్రి పట్ల ఆయనకున్న ప్రేమ గౌరవం అది మనకి చూపిస్తుంది. అలాగే ఇంకా మన ప్రతీత తండ్రి నన్ను గుర్తించాలి అన్నాడు. ఎందుకంటే యమలోకానికి వెళ్ళిన వ్యక్తి తిరిగి రావడం అని మనం ఎక్కడ వినలేదు. సశరీరంగా వెళ్ళినా తిరిగి వచ్చే ముందు ఆయన ఎక్కడో మరణించి ఇంకెవరికో ఆయన జన్మించవచ్చు. అలా కాకుండా అదే తండ్రి దగ్గర తను తిరిగి రావడం, అలా బై ఛాన్స్ వచ్చినా ఇది భూత ప్రేతమో దయ్యమో వచ్చింది అనుకుంటారు, కానీ తన కొడుకే వచ్చాడని ఎలా తెలుస్తుంది? యమలోకానికి వెళ్ళి తిరిగి వస్తాడని ఆశించరు ఎవరు. తిరిగి వచ్చినప్పుడు ఆయనే నా కొడుకే, వేరే ఎవరు కాదు అని నన్ను రికగ్నైజ్ చేయాలి కదా. భయపడిపోవచ్చు, అయ్యో దయ్యం వచ్చింది, ఏదో ప్రేతం వచ్చింది, వారు దూరంగా పారిపోవచ్చు. అలా జరగకుండా నన్ను గుర్తించి మొదటిలాగే ప్రేమతో వారు పలకరించాలి అని అడుగుతాను. అంటే ఇంకొక విషయం ఉంది, ఇహలోకానికి మళ్ళీ ఆ యమలోకానికి ఎంతో తేడా ఉంటుంది. దేశ కాలాలలో ఇక్కడ సపోజ్ మనకి ఒక 100 సంవత్సరాలు అయితే ఒక్కొక్క రోజు ఉండొచ్చు. వేరే వేరే లోకాలలో కాలమాపు పరిమాణం వేరుగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఈయన 4-5 రోజులే తిరిగి వచ్చినా ఇహలోకంలో అదొక పెద్ద టైం అయిపోవచ్చు. ఆ తండ్రి ఉంటాడో లేదో, తను కూడా అదే అవస్థలో వెళ్తాడో లేదో, ఆయన దగ్గరే వెళ్ళి మొదటిలాగే నేను పలకరించాలి అంటే ఇది ఇంకొక వరాన్ని ఆయన అడిగాడు అని చూస్తున్నాం. ఇలా అన్ని వరాలని ఒక్క వరాల్లో ఆయన ఇంక్లూడ్ చేశాడు. మనం ఎక్కడో ఒక కథ విన్నాము. అంటే ఒక్క భక్తుడు భగవంతుడికి చాలా తపస్సు చేసి ప్రత్యక్షుడైతే ఏదైనా వరాన్ని అడుగు అని చెప్తాడంట. అప్పుడు ఆ భక్తుడు చాలా ఆలోచించి ఒక వరాన్ని అడుగుతాడు. నా మనవుడు మనవరాలు వీరితో బంగారు పల్లెలో మృష్టాన్న భోజనం చేయాలి. అంటే బంగారు పల్లెని బాగా ధనం ఉండాలి, మనవుడు మనవరాలు ఉన్నంత వరకు ఉండాలంటే దీర్ఘ ఆయుస్సు ఉండాలి, ఇంకా మృష్టాన్న భోజనం చేయాలి, బాగా స్వాస్థ్యం హెల్త్ కూడా బాగుండాలి. అన్నీ ఒక్క వరంలో నేను దీర్ఘాయు సంపత్తు మనవులు మనవరాలు ఉండాలి, అన్ని వరాలు ఒక్క వరాలే అడిగాడు. అలా బుద్ధితో అడిగినట్లు ఈ అబ్బాయి కూడా
తండ్రి స్వాస్థ్యంగా, తండ్రి బాగుండాలి, నా తండ్రి నన్ను రికగ్నైజ్ చేయాలి, తర్వాత నేను ఖచ్చితంగా మృత్యులోకం నుంచి తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలి, నేను కూడా మృత్యులోకం నుంచి వచ్చినా నాలో ఏమి వేరే చేంజ్ మొదటిలాగే ఉండాలి, మొదటిలాగే ఆయన నన్ను రిసీవ్ చేసుకోవాలి అనే ఒక వరాన్ని అడుగుతాడు. చాలా ఆలోచించి ఒకరు అడిగేటట్లు ఆయన అడుగుతాడు. ఇక తండ్రి అని మాత్రమే కాదు, ఈ వరంలో ఆయన ఇహలోకంలో అందరితో ఒక సహృదయ భావంతో, ఒక మంచి గుడ్ రిలేషన్, ఇంటర్ రిలేషన్తో ఉండాలి అని ఆయన అడుగుతున్నాడు. ఈ మొదటి వరంలో ఎన్ని రోజులు నేను ఇహకాలంలో ఉంటానో అన్ని రోజులు నేను అందరితో ఒక మంచి బంధాలతో, డబ్బు ఉన్నా ఆయువు ఉన్నా మనం శాంతితో ఉండాలంటే అందరితో మంచి అనుబంధాలు, రిలేషన్స్ ఉండాలి, అందరితో ఒక మంచిగా ఉండాలి, అందరూ నాతో బాగా వ్యవహరించాలి, నేను అందరితో బాగుండాలి, ఇహలోకంలో ఒక ఆనందంతో ఉండడానికి ఒక ఆయన సర్టన్టీ చేసుకున్నాడు. ఇలా అడిగినప్పుడు యమధర్మరాజుడు వెంటనే అంగీకరిస్తాడు. యథా పురస్తాద్ భవితా ప్రతీత ఔద్దాలకీరారు నిర్మత్ ప్రసృష్ట సుఖం రాత్రి శైతావీతమన్యు త్వాం దదృశివాన్ మృత్యుముఖాత్ ప్రముక్తం. మృత్యు దగ్గర నుంచి తిరిగి వచ్చిన త్వాం దదృశివాన్, నిన్ను చూసినప్పుడు యముడు చెప్తున్నాడు, నచికేతుడికి చెప్తాడు, అంటే నేను నిన్ను వాపస్ పంపించినప్పుడు నిన్ను చూసి యథా పురస్తాద్, మునుపు ఎలా ఉన్నాడో, నీవు యమలోకానికి వెళ్ళే ముందు ఎలా ఉండేవాడో అలాగే ప్రతీత నిన్ను బాగా గుర్తించి మళ్ళీ మత్ప్రసృష్ట, నా దగ్గర నుంచి పంపబడిన నీతో బాగా వ్యవహారం చేస్తాడు. ఇక్కడ ఆ వాజస్రవసుకి ఇంకా 2 పేర్లు ఉన్నాయి. ఔద్దాలకి వారుణి అంటారు. ఉద్దాలకుడు అనే ఒక పేరు, ఆరుణి పుత్రుడు అని ఈయన అరుణుడు అని చెప్తారు. ఈ 2 పేరు కూడా ఈయనకున్నాయి. వాజస్రవసు, గౌతమ, ఉద్దాలక, ఆరుణి, ఎన్నో పేరు, అంత చాలా విఖ్యాతుడైన వ్యక్తి అని మనకు తెలుస్తుంది. సుఖం రాత్రి శయిత, రాత్రి నీ అబ్సెన్స్లో ఆయన నిశ్చింతంగా నిద్రపోయి వీతముని కోపాన్ని అధిగమించిన వాడి అయి మహాశాంతితో ఉంటాడు. నువ్వు వచ్చినప్పుడు నేను మొదటిలాగే నిన్ను గుర్తించి నిన్ను స్వీకరిస్తాడు. అంటే నీకు ఇహలోకానికి తిరిగి వెళ్ళిన తర్వాత ఎటువంటి నీకు కష్టాలు రావు, నువ్వు బాగానే ఉంటావు ఇహ జగత్తులో అని ఇది మొదటి వరంలో శాంక్షన్ చేస్తాడు. తర్వాత 2వ వరానికి వస్తాడు. ఆ కాలంలో అందరికీ స్వర్గలోకం అనేది ఒకటి ఉంది అని తెలుసు. ఎందుకంటే మనుషులకి ఎన్నో కోరికలు ఉన్నాయి. ఈ కోరికలంతా మనకి ఈ జన్మంలో మనం పూర్తి చేసుకోలేము. మన ఆయువు ఒక లిమిట్ ఉంటుంది, ఒక మ్యాక్సిమం ఒక 100 సంవత్సరాలు జీవిస్తాము. దానిలో మనకున్న కోరికలంతా మనం పూర్తి చేసుకోలేము. అప్పుడు మళ్ళా జన్మించాలి, లేదా ఒక స్వర్గలోకం లాంటిది అక్కడ ఉంటే అక్కడ బాగా భోగ సుఖాలను అనుభవించి నా కోరికలనంతా సాటిస్ఫై చేసుకోవాలి. అలాంటి లోకాలు ఉన్నాయి అని వారు విశ్వసించేవారు. అక్కడ వెళ్ళడానికి యాగయజ్ఞాదులు చేసేవారు, తపస్సు చేసేవాళ్ళు, ఎన్నో పుణ్యకర్మలు చేస్తే అప్పుడు అక్కడికి వెళ్ళొచ్చు అని వారికి తెలుసు. అక్కడ స్వర్గలోకంలో అంటే అక్కడ సుఖం ఉన్న ఇహలోకంలో ఉన్న విషయ సుఖమే అది, అదేమి ఆత్మసుఖం కాదు, ఆత్మజ్ఞానం కాదు, ఆ దాని నుంచి వచ్చే సుఖం కాదు. ఈ ఇంద్రియ సుఖాలే ఇంకా ఇంటెన్స్గా మనం అనుభవించవచ్చు. ఎందుకంటే ఇహలోకాలలో మనకి కొన్ని సమస్యలు వస్తాయి, వృద్ధాప్యం వస్తుంది, రోగాలు వస్తాయి, మృత్యు వస్తుంది, భయం, ఎన్నో సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలు ఏవి ఆ నరకంలో ఉండదు. అంటే యమధర్మరాజుడి స్వర్గలోకంలో ఉండవు. ఆ స్వర్గలోకానికి వెళ్తే మనం నిరాతంకంగా నిశ్చింతంగా ఉండొచ్చు. అంతేకాదు ఇహలోకంలో మన ఆయువు ఒక 100 సంవత్సరం మ్యాక్సిమం అయితే అక్కడ దీర్ఘకాలం ఒక 1000 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు ఉండొచ్చు. అంతవరకు ఎవరు మమ్మల్ని ఏమీ బాధ కలిగించరు, నిశ్చింతంగా ఉండొచ్చు. అలాంటి స్వర్గలోకం ఉన్నప్పుడు చాలామంది అక్కడికి వెళ్ళాలనే కోరుకుంటారు. ఎంతమందికి బ్రహ్మజ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి అని కోరుకునేవారు ఈ జగత్తులో చాలా తక్కువ ఉన్నారు. ఇహలోకంలో ఉన్నంత వరకు బాగా సుఖభోగాలను అనుభవించాలి, మరణానంతరం కూడా నేను సుఖంగా దీర్ఘకాలం ఉండగలిగితే ఇంకా భగవంతుడు మనకు అవసరమే లేదు. అయితే అక్కడ కూడా శాశ్వతం కాదు కాబట్టి క్షీణే పుణ్య మర్త్యలోకే అని
నా పుణ్యఫలం అంతా క్షయిస్తే మరలా వానికి జన్మించవలసి వస్తుంది. అంటే సమస్య పూర్తిగా సాల్వ్ అవ్వలేదు కాబట్టి మనం ఆత్మజ్ఞానం కోరుకోవాలి. కానీ మనకి శాశ్వతంగా స్వర్గలోకంలో ఉండగలిగితే ఎవరికి ఇంకా భగవంతుడు అవసరం ఉండదు. అందువలన వీరందరూ స్వర్గలోకానికి వెళ్ళాలి అని కోరుకునేవారు. కానీ ఒకేసారి ఈశ్వర దర్శనం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి అని కోరుకునేవారు చాలా తక్కువ ఉన్నారు. ఇలాంటి వారే మెజారిటీ ఈ జగత్తులో ఉన్నారు. కాబట్టి ఈ రెండవ వరంలో నచికేతుడు వారి సంక్షేమానికి ఆయన అడుగుతారు. ఇక్కడ కూడా ఆయన నిస్వార్థంగానే ఉన్నాడు. మొదటి వరంలో తండ్రి కోసం ఇహ జగత్తులో సుఖంగా ఉండడం కోరుకున్నప్పుడు ఇతరులందరికీ కూడా ఏది కావాలో వారి కోరికలు పూర్తి చేసే ఒక ఉపాయం ఉండాలి అని కోరుకుంటాడు. అదే తనకి కావలసిన ఆత్మజ్ఞానాన్ని చివరి వరంగా పెట్టుకుంటాడు, కానీ మొదటి వరంగా అడగలేదు అని చూస్తాం. ఆయన ఏమడుగుతాడు? స్వర్గే లోకేన భయం కించనాస్తి న తత్రత్వం న జరయా బిభేతి ఉభే తీర్త్వా అశనాయా పిపాసే శోకాతిగో మోదతే స్వర్గలోకే. స్వర్గలోకంలో మనకి నా భయం కించనాస్తి, కొంచెం కూడా భయం అనేది ఉండదు. నా తత్రత్వం, నువ్వు కూడా అక్కడ ఉండు. అంటే యమధర్మరాజుడు వచ్చి నిన్ను చంపేస్తాను, నేను తీసుకెళ్తానని భయం చూపించడానికి ఉండడు. ఎప్పుడు మరణిస్తాను అనే భయం ఉండదు. నా జరయా బిభేతి, దానికి జర అంటే రోగాలు కానీ వృద్ధాప్యం కానీ వృద్ధాప్యం వలన కష్టాలు ఉండవు. తర్వాత ఇహలోకంలో ఉంటే అశనా పిపాస, మనకి ఆకలి దప్పులు ఉంటాయి. ఆ ఆకలి దప్పులు స్వర్గలోకంలో ఉండదు. ఎప్పుడూ సాటిస్ఫైగానే ఉన్నాం. మళ్ళా తిన్నా మనకి ఏమి రోగాలు రావు. ఎంతైనా తినండి, ఎంతైనా చూడండి, ఎంతైనా ఏమైనా ఇంద్రియ సుఖాన్ని అనుభవించండి. మీ ఇంద్రియాలు మొదటిలాగే అంతే బలవంతంగా అన్ని రోజులు ఉంటాయి. మీరు నిశ్చింతంగా సుఖ అనుభవాన్ని పొందవచ్చు. విషయభోగాన్ని ఇంద్రియ సుఖాన్ని సుదీర్ఘకాలంగా మీరు అనుభవించవచ్చు. అటువంటి ఒక స్థానం ఉంది. ఉభే తీర్త్వా అశనాయా పిపాసే, క్షుధా తృష్ణ, ఈ దాహం, ఇటువంటి రెండు సమస్యలను నన్ను పూర్తి చేసుకొని తీర్చుకొని శోకాతిగో, శోకాన్ని అధిగమించి అక్కడ స్వర్గలోకంలో మోదతే, మానవులు ఆనందంతో ఉండగలుగుతారు. ఇది ఆయన విన్నాడు. ఇహలోకంలో చాలామంది ఇలా విన్నారు. అందుకోసమే స్వర్గానికి వెళ్ళాలి. ఒకసారి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా మనం ఒక టికెట్ కొనేస్తాము, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము, అక్కడ బాగానే ఉండాలి, అక్కడ వెళ్ళిన ప్లేస్లో కూడా నాకేమీ కష్టం అవ్వకూడదు, ఇక్కడికంటే బాగా ఉంటాను అక్కడ, ఎందుకంటే అక్కడ క్షుధా తృష్ణ రోగ మృత్యు ఏమి ఉండవు. అటువంటి ప్లేస్లో నా ప్లేసు. అందుకోసం ఏం చేసేవారు? బాగా పుణ్యకర్మలు చేసేవారు, యాగయజ్ఞాదులు చేసేవారు. కానీ దానికోసం ఏదైనా ఒక సంక్షిప్తమైన, ఒక క్షిప్రమైన, ఒక షార్ట్ కట్ మార్గం ఉంటే అటువంటి యజ్ఞాన్ని నాకు తెలపండి అని నచికేతుడు కోరుకుంటాడు. ఇక్కడ సత్వమగ్నిం స్వర్గ్యమధ్యేషి మృత్యో ప్రభృహితం శ్రద్ధధానాయ మహ్యం స్వర్గలోకా అమృతత్వం భజంత ఏతద్వితీయేన వృణేవరేణ. త్వం అంటే నువ్వు, యమధర్మరాజా, నువ్వు మృత్యు, నీకు అది తెలుసు. స్వర్గ్యం అగ్ని, స్వర్గలోకానికి వెళ్ళడానికి ఏ యజ్ఞం చేయాలో అది నీకు బాగా తెలుసు. దానిని నాకు వివరించు. ప్రభూహి అంటే నాకు సవివరంగా చెప్పు. ఎందుకంటే శ్రద్ధదాన, నేను శ్రద్ధావంతుడిని, నేను శ్రద్ధతో అన్ని నేర్చుకుంటాను, నేను అందరికీ సహాయం చేయడానికి, జగత్తులో అందరికీ మంచిది చేయడానికి ఇది తెలుసుకోవాలి, నువ్వు నాకు దీనిని నేర్పించు. స్వర్గలోకంలో అమృతత్వం ఉంటుంది అని విన్నారు. అమృతత్వం అంటే మరణం లేకుండా ఉండాలి. అంటే ఇది అమృతత్వం మనకి తెలుసు. దేవతలు దానవులు అంత సముద్రమంతన చేసినప్పుడు వారు అమృతాన్ని తాగారు కాబట్టి వారికి అమృతత్వం లభించింది అంటారు. అయితే ఇది ఆత్యంతిక అమృతత్వం కాదు, శాశ్వతమైన అమృతత్వం కాదు. అంటే సుదీర్ఘకాలం ఇహలోకానికి కంపేర్ చేస్తే ఇక్కడ కంటే చాలా ఒక 2000-3000 సంవత్సరాలు ఉంటారు, ఇక్కడ 100 సంవత్సరాలు. అలా చూస్తే అది అమృతత్వం కానీ పర్మనెంట్ అమృతత్వం కాదు. ఆత్మజ్ఞానాన్ని పొందకుండా నేను శరీరం కాదు అనుకోకుండా ఉంటే అమృతత్వం అనేది ఎప్పుడు రాదు. ఇంకా శరీరానికి మృత్యు అనేది ఉంటుంది. మీరు స్వర్గలోకానికి ఏ లోకానికి వెళ్ళినా అక్కడి నుంచి క్రిందకి రావాలి, అలా ఉంటుంది. అయితే ఇక్కడ అమృతత్వం అని చెప్తున్నారు అంటే
ఒక కంపారిజన్ తులనాత్మకంగా ఇహలోకానికి కంపేర్ చేస్తే అక్కడ అమృతత్వం అని మనం చెప్పుకోవచ్చు అని చెప్తున్నారు. ఏతద్వితీయేన వృణేవరణ, దీనిని రెండవ వరంగా నేను ప్రార్థిస్తున్నాను. ఆ స్వర్గలోకానికి వెళ్ళడానికి ఏదైనా ఒక క్షిప్రంగా వెళ్ళడానికి ఒక యజ్ఞ విధి ఉంటే, దాన్ని నీకు తెలిసి ఉంటే, నీకే తెలిసి ఉంటుంది. ఎందుకంటే నువ్వే కదా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ అందరి ప్రాణాలను తీసుకెళ్తావు, నీకు ఇవంతా తెలిసి ఉంటుంది, నాకు నేర్పించు అని అడుగుతాడు. ప్రతే బ్రవీమే తదుమే నిబోధ స్వర్గ్యమగ్నిం నచికేత ప్రజానన్ అనంతలోకాప్తిమతో ప్రతిష్ఠా విద్ధి త్వమేతం నిహితం గుహాయాం. ఇక్కడ యమరాజుడు నచికేతుడికి చెప్తున్నాడు. ఆయన వెంటనే అంగీకరిస్తాడు. ఈ వరాన్ని ఇవ్వడానికి ఆయనకి ఇది లేదు. ఆయన చెప్తాడు, స్వర్గం అగ్ని, స్వర్గలోకానికి దారి తీసే ఆ అగ్ని ఏ ఒక్క యజ్ఞ విధి ఉందో అది ప్రజానన్ అంటే నాకు బాగా తెలిసిన వాడైన నేను నీకు దానిని వివరిస్తాను, నువ్వు దానిని నా దగ్గర నుంచి నేర్చుకో. ప్రతే బ్రవిమి తదుమే నిబోధ, నువ్వు నా బోధన నుంచి దానిని నేర్చుకో. ఇది అనంతలోకానికి దారి తీస్తుంది. అనంతలోకం అన్నా ఇక్కడ స్వర్గం అనే మనం తీసుకోవాలి. అనంతం అంటే అదే, శాశ్వతంగా అనంతం కాదు, ఒక తులనాత్మకంగా ఈ జగత్తుకి కంపేర్ చేస్తే అది దీర్ఘకాలం కాబట్టి అనంతలోకం అని చెప్తున్నారు. ఆ స్వర్గాన్ని ప్రాప్తించుకునే ఉపాయం ప్రతిష్ట, ఈ ప్రపంచానికి అన్ని ఆధారభూతంగా ఉన్న ఆ యజ్ఞాన్ని గురించి నీకు చెప్తాను. విద్ధిత్వం తం ఏతం, దీన్ని నువ్వు తెలుసుకో, నేను నేర్పిస్తాను. నిహితం గుహాయాం, ఇది హృదయ గుహలో నిహితంగా ఉన్నది అని చెప్తున్నారు. ఇక్కడ ఏం చూస్తున్నామంటే యమధర్మరాజుడు ఈ విద్యను నేర్పిస్తున్నాడు. ఒక యాగ విధి, యజ్ఞ విధిని నేర్పిస్తాడు. ఆ యజ్ఞాన్ని చేసిన వారు స్వర్గానికి త్వరగా వెళ్ళిపోతారు, దీర్ఘకాలం అక్కడ ఉంటారు, అది ఉంది. అయితే ఇది యజ్ఞం అంటే బాహ్య జగత్తులో ఒక యజ్ఞ వేదికని నిర్మించి ఒక అగ్నిని వెలిగించి నెయ్యి పోసి ఆహుతి వేసి చేసే యజ్ఞం, ఇది బహిర్యజ్ఞం. కానీ ఇక్కడ ఎందుకు నిహితం గుహాయాం అనే వర్డ్ వచ్చింది, దీని గురించి కామెంటేటర్స్ వేరేగా చెప్తున్నారు. గుహలో నిహితంగా ఉన్నది అంటే కొంతమంది ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తారంటే ఇది జ్ఞానిలు, అలా ఋషి మునిలు వారికి మాత్రం తెలిసిన ఈ విద్యని జనసాధారణకి తెలియదు కాబట్టి అది అత్యంత గుహ్యమైన గుహలో ఉన్నంత విషయాన్ని నీకు నేర్పిస్తున్నాను. లేదా వేదాలలో అది దాచిపెట్టిన సాధారణ మానవులకి అందని యొక్క యజ్ఞ విధిని నీకు నేర్పిస్తున్నాను. ఇలా ఒక మీనింగ్ కూడా చెప్తారు. ఇంకా విశేషమైన ఒక ప్రత్యేకమైన మీనింగ్ కూడా ఇక్కడ చెప్పారు. అదేమంటే ఇది నచికేత యజ్ఞం అని తర్వాత వస్తుంది. దీనికి ఇది ఒక బాహ్య విధి ఎలా ఉందో ఈ బాహ్య యజ్ఞాన్ని ఒక అంతర్యజ్ఞలాగే చేస్తే, ఎలా బయట మనం ఒక అగ్నిని వెలిగించి ఆహుతి ఇస్తామో మన హృదయ గుహలో నిహితం గుహాయం, ఆ అగ్ని మన హృదయ గుహలోనే ఉన్నది. దాని ధ్యానం ద్వారా మనం తెలుసుకొని ఆ జ్యోతి, ఆ అగ్నిని మనం సాక్షాత్కరించుకొని అక్కడ మనము చేస్తే ఇది మనకి ఆత్మజ్ఞానానికి దారి తీస్తుంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే కామెంటేటర్స్ దీనికి నచికేత విద్య అని చెప్తారు. అంటే నచికేత యజ్ఞం వేరే, నచికేత విద్య వేరే. నచికేత యజ్ఞం అని ఈ యజ్ఞానికి పేరు వస్తుంది అని తర్వాత చూస్తాము. అది బయట బాహ్య యజ్ఞం ఎలా ఒక ఇటుకలతో అంత వేది నిర్మించి అగ్నిని వెలిగించి చేసే యజ్ఞం అయితే, అంతర్యజ్ఞంగా ఈ వైదిక కాలంలో బాహ్య యజ్ఞాలు క్రమక్రమంగా అంతర్యాగంగా మారి ఉపాసనా పద్ధతిగా అయి అలా ఉపనిషత్తుల్లో చూస్తాం. అది ఈ విధులను ఇలా విద్య అనే పేరుతో వస్తుంది. ఈ విభిన్న ఉపనిషత్తులో విభిన్న విద్య అని నేర్పిస్తారు. ఒక ఉపాసనా పద్ధతి, హృదయంలో ఒక ధ్యానం చేస్తున్నారు, అలాంటి ఒక పద్ధతి. దీని ద్వారా ఆత్మజ్ఞానానికి దారితీస్తుంది. ఈ దేవలోకానికి స్వర్గలోకానికి మాత్రం కాదు, ఇంకా అది హయ్యర్ లెవెల్కి తీసుకుని వెళుతుంది అని ఇక్కడ ఒక సూచన ఇస్తున్నాడు యమధర్మరాజు నచికేతుడికి అని చెప్తున్నారు.
అలా ఈ ఉపనిషత్తులో 2 విద్యలను నేర్పిస్తారు అని చెప్తున్నారు. ఒకటి నచికేత విద్య, ఇంకొకటి అంగుష్టమాత్ర విద్య అని తరువాతి చాప్టర్లో వస్తుంది. ఈ 2 అలాగే వేరే చాందోగ్య దహర విద్య, ఇలా వేరే వేరే ఉపనిషత్తులో వేరే వేరే విద్యలను ఒక ఉపాసనా పద్ధతులు ఉన్నాయి. అలా ఇక్కడ ఇది ఉంది అని ఒక విశేష ప్రత్యేకమైన మీనింగ్ ఇక్కడ ఇచ్చారు. ఆ యజ్ఞాన్ని బయట ఎలా చేయాలని మొదట వివరిస్తాడు. లోకాదిమగ్నిం తమువాచ తస్మై యా ఇష్టకాయావతీర్వాయథావ సచాపి తత్ప్రత్యవదద్యథోక్తం అథాస్య మృత్యు పునరేవాహతుష్టః. లోకానికి ఆది అయిన ఈ యజ్ఞం, ఈ లోకం ఉద్భవించే ముందు, సృష్టికి ముందే ఉన్న ఈ ఒక యజ్ఞం ఉండింది. తం ఉవాచ, దానిని చెప్పాడు. ఎవరు? యమధర్మరాజుడు చెప్పాడు. ఎవరికి? తస్మై, ఆ తస్మై నచికేతాయ, ఆ నచికేతుడు ఆ చిన్న బాలకుడిని నేర్పించాడు. ఏమేం నేర్పించాడు అంటే, యా ఇష్టక అంటే ఇటుకలతో యజ్ఞవేదికని నిర్మించాలి. అప్పుడు ఎటువంటి ఇటుకలతో నిర్మించాలి? యావతీర్వా అంటే ఎన్ని ఇటుకలతో చేయాలి? యథావా ఏ పద్ధతిలో చేయాలి? ఇవంతా ఒక నియమాలు ఉంటాయి. మనకి ఇష్టం ఉన్నట్లు యజ్ఞవేదిక, మన ఇక్కడేమో ఒక తామ్రం అది యూస్ చేస్తాము, అలా కాదు. ఆ కాలంలో ఇటుకలతో యజ్ఞవేదికను నిర్మించి వారు చేసేవారు. సో అదంతా పద్ధతులు ఉండేవి. అవంతా యమధర్మరాజు ఈయనకి బాగా వివరంగా నేర్పించాడు. అది ఆయన కూడా సచ అపి అంటే నచికేతుడు కూడా యథాయుక్తం ఎలా యమధర్మరాజుడు నేర్పించాడో తత్ ప్రత్యవద అలాగే ఆయనకి పాఠం ఒప్పించాడు. ఆ కాలంలో ఏ జ్ఞానమైనా పుస్తకాల్లో లేదు. మీరు నోట్బుక్లో రాసుకొని వెళ్ళి తర్వాత వచ్చి చెప్తాను అనడానికి లేదు. గురువు చెప్తున్నాడు, మీరు శ్రవణ, అప్పుడే మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. గురువుకి పాఠం ఒప్పించాలి, అది మీకు వచ్చినట్లు. అలా ఈయన ఎటువంటి బుద్ధిమంతుడు అంటే యమధర్మరాజుడు ఏమేం చెప్పాడో అలాగే యథాయుక్తం ఎలా చెప్పాడో అలాగే ఆయనకి పూర్తిగా ఆయనకి పాఠం చెప్పినట్టు అది రిపీట్ చేసి వినిపించాడు. అప్పుడు మృత్యు దేవతకి చాలా సంతోషం అవుతుంది. అథాస్య మృత్యు పునరేవ ఆహ తుష్ట, చాలా సంతుష్టుడై అప్పుడు మృత్యుదేవత ఇలా చెప్తాడు. తమ బ్రవీత్ ప్రియమాణో మహాత్మా వరం తవేహాద్య దదామి భూయః తవైవ నామ్నా భవితాయమగ్ని శృంకాం చేమామనేక రూపాం గృహాణ. మహాత్ముడైన యమధర్ముడు ప్రియమాణ నచికేతుడు పట్ల ప్రీతితో ప్రేమతో అబ్రవీత్ అంటే ఇలా చెప్పాడు. నువ్వు ఇంత బాగా నేర్చుకున్నావు, నేను చాలా సంతుష్టంగా అయ్యాను. అందువలన నీకు ఈ 3 వరాలు కాకుండా ఇంకొక ఎక్స్ట్రా వరాన్ని నేను ఇస్తున్నాను, ఇంకొక వరాన్ని ఇస్తున్నాను. అదేమంటే నీ పేరుతో ఈ యజ్ఞం ప్రసిద్ధి చెందుతుంది. తవయేవ నామ్నా భవిత అయం అగ్ని. ఏ యజ్ఞాన్ని నీకు ఇప్పుడు నేర్పించానో ఇది నచికేతాగ్ని అని విఖ్యాతమవుతుంది. జగత్తులో అందరూ నచికేతాగ్ని అని చేస్తారు. అలాంటి ఒక వరాన్ని ఇస్తున్నాడు. అంతేకాకుండా శృంకాం అంటే ఒక అనేక వర్ణాలతో కూడిన ఒక మాల, ఒక ఆయనకి హారాన్ని ఒక ఆయనకి ప్రజెంట్ చేస్తాడు. ఒక ఎన్నో రంగులు ఉన్న ఒక మాలని ఆయనకి ప్రజెంట్ చేస్తాడు. శృంకాం అనేక రూపాం గృహాణ, దీనిని కూడా నువ్వు తీసుకో. అంటే ఈ 3 వరాల్లో కాదు, అది అధికంగా, అది దానికి కాకుండా ఎక్స్ట్రాగానే ఇచ్చాడు. ఇది చెప్పిన తర్వాత నేను ముందు చెప్పాను కదా, ఈ నచికేతాగ్ని అంటే ఏమి, ఆయన తర్వాత నచికేత విద్య అంటే ఏమి, అది సూక్ష్మంగా ఇక్కడ చెప్పాడు అని తరువాతి శ్లోకంలో మంత్రంలో మనకి తెలుస్తుంది. త్రినాచికేత స్త్రిభిరేత్య సంధిం త్రికర్మకృత్ తరతి జన్మ మృత్యు బ్రహ్మజజ్ఞం దేవమీఢ్యం విదిత్వా నిచాయేమాం శాంతిమత్యంతమేతి. ఈ నచికేత యజ్ఞాన్ని త్రినాచికేత అంటే 3 సార్లు ఎవరు ఆచరిస్తారో, తర్వాత త్రిభిరేత్య సంధిం అంటే 3 ఆశ్రయించి చేస్తారు. 3 అంటే ఇక్కడ చెప్తున్నారు తల్లి, తండ్రి, మళ్ళీ గురువు. మనకి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని మన శాస్త్రంలో చెప్పారు. వీరు 3 చిన్నప్పటి నుంచి
సరైన మార్గదర్శనం ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. అలా చెప్పినప్పుడు ఒక ధర్మ మార్గంతో సరిగా ఎవరు నేర్చుకొని నడుస్తారో వారికి ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా వారు పురోగమిస్తారు, వారు సక్సెస్ అవుతారు ఈ యజ్ఞంలో అని చెప్తున్నారు. సో ఈ ముగ్గురును ఆశ్రయించిన వారు, తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురు చూపించిన, తల్లి నుంచి చిన్నప్పటి నుంచి మనకి స్నేహం దొరుకుతుంది, తండ్రి నుంచి మనకి ఏది ఎలా చేయాలి అని అనే ఉపదేశాలు దొరుకుతాయి, గురువు కూడా మనకి మంచి మార్గంలో నేర్పిస్తారు. అలాగే మనం ముందుకు వెళ్తే తర్వాత మనకి మంచిది జరుగుతుంది. అలాగే త్రికర్మకృత్, 3 కర్మలను ఎవరు ఆచరిస్తారో, ఇక్కడ 3 కర్మలు ఏమి అంటే దానికి వేరు తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని పతంజలి యోగశాస్త్రంలో మనకి క్రియాయోగం అని వస్తుంది. సాధన అంటే అక్కడ తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం, ఈ 3కి కలిపి క్రియాయోగం అంటారు. అది మనకి చాలా సాధనతో మనం అభ్యాసం చేయాలి. తపస్సు అంటే ఏమిటి? తపస్సు అంటే మన శరీరానికి, మనసుకి మనం ఇచ్ఛాపూర్వకంగా మనం దానిని నిగ్రహించాలి. ఉపవాసం చేస్తాము, రాత్రి నిద్రపోకుండా జాగరణ, ఇవంతా ఇచ్ఛాపూర్వకంగా శరీరానికి, మనసుకి మనం ఒక నియంత్రణం చేసి దానికి ఒక పద్ధతిలో తీసుకొని వస్తాం. ఇది తపస్సు అంటాం. దీర్ఘకాలం కూర్చొని మనం ధ్యానం చేస్తాం. ఇవంతా కొంచెం శరీరానికి అత్యంత కంఫర్టబుల్గా సుఖభోగాలతో ఉంటే ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడు మనకి రాదు అని అర్థం. ఇది ఈజీ లైఫ్ అని అనుకోకూడదు. తపస్సు చేస్తేనే మనకి ఆధ్యాత్మికతలో సిద్ధి వస్తుంది. ఆ తపస్సు అంటేనే శరీర, మనసు, బుద్ధిని బాగా నియంత్రణానికి తీసుకొని రావడం. అలాగే స్వాధ్యాయ అంటే ఆధ్యాత్మిక శాస్త్ర పుస్తకాలని చదవడం అని కూడా ఉంది. అయితే మంత్రాన్ని ఉచ్చరించడం అని కూడా దానికి ఒక అర్థం చెప్తారు. అలాగే ఆత్మవిచారణం చేయడం, ఇవన్నీకి స్వాధ్యాయం అని చెప్తారు. ఇంకా ఈశ్వర ప్రణిధాన అంటే భగవంతుడితో ఈశ్వరితో మన సర్వస్వాన్ని మనం అర్పించుకొని మనం పూర్తిగా శరణుజొచ్చి ఆయనని ఆరాధించడం, ఆయనతో మనం శరణాగతి భావంతో ఉండడం, దానికి ఈశ్వర ప్రణిధానం. ఈ 3కి కలిపి పతంజలి యోగ సూత్రంలో మనం ముందు ఒకసారి చదివాము. అక్కడ ఇది క్రియాయోగం అంటారు. ఇది చాలా ముఖ్యమైన మనం చేయవలసిన సాధన పద్ధతి. ఇది ఇక్కడ 3 అభ్యాసాలు అంటే ఇది తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని అభ్యాసం చేయాలి అని చెప్తున్నారు. ఇలా ఎవరైతే చేస్తారో 3 సార్లు నచికేత యజ్ఞాన్ని ఆచరించాలి, తల్లిదండ్రులు, గురువు, ముగ్గురు చెప్పిన మార్గంలో వెళ్ళాలి, తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన అనే క్రియలను నియమితంగా ఆచరించి ఉండాలి. అటువంటి వ్యక్తులు వారికి జన్మ మృత్యుం తరతి, జన్మ మృత్యువును వారు తరించిపోతారు. బ్రహ్మయజ్ఞం, బ్రహ్మ నుంచి జన్మించిన ఈ యజ్ఞాన్ని, ఈఢ్యం అంటే ఆరాధనీయమైన ఆ యజ్ఞాన్ని విదిత్వాన్ని మొదట విని శ్రవణ, తర్వాత నిచాయ అంటే బాగా దానిని మనన చేసి సాధన చేసి అనుభవానికి తీసుకొని వచ్చి వారు అత్యంత శాంతిని పొందుతారు, పరమశాంతిని వారు పొందగలుగుతారు. అంటే ఇక్కడ ఇది ఓన్లీ నచికేత యజ్ఞం గురించి కాదు, నచికేత విద్యని గురించి చెప్తున్నారు. ఈ సూక్ష్మాన్ని ఇక్కడ చెప్తున్నారు. నచికేత యజ్ఞం అంటే ఒక్కసారే మనం చేస్తాం, ఊరికే స్వర్గలోకానికి వెళ్ళే ఒక మార్గం మాత్రమే. ఇది నచికేత విద్య అంటే దీనినే చాలా డీప్గా చేసినప్పుడు, మనం అంతర్యజ్ఞంగా చేసినప్పుడు అది మనకి ఒకేసారికి జన్మ మృత్యును అధిగమించడానికి సహాయం చేస్తుంది. ఆ పరమేశ్వరుని మనం తెలుసుకోవడానికి మనకి ఈ సహాయం చేస్తుంది, పరమశాంతిని పొందడానికి సహాయం చేస్తూనేని ఈ సూక్ష్మాన్ని కూడా నచికేతుడికి యమధర్మజుడు తెప్పాడు అని చెప్తారు. త్రినాచికేతస్త్రయమేతద్విదిత్వా ఏవం విద్వాంశ్చినుతే నాచికేతం సమృత్యుపాశాన్ పురత ప్రణోద్య శోకాతిగో మోదతే స్వర్గలోకే. ఎవరైతే 3 సార్లు ఈ ఈ నాచికేతాగ్నిని ఆచరిస్తారో, దాన్ని బాగా అర్థం చేసుకొని అవగాహన చేసుకుంటారో వారు ఈ నచికేతాగ్నిని వారు చినుతే అంటే ఆచరణకు తీసుకొని వస్తారో మృత్యుపాశాన్ని వారు అధిగమిస్తారు. ఎప్పుడు అంటే పురతః, మరణానంతరం కాదు, ఇంకా మనం ఈ శరీరంలో ఉన్నప్పుడే మనకి జీవన్ముక్తి అంటారే, మన శరీరాన్ని త్యజించిన తర్వాత ముక్తి వస్తే అది విదేహ ముక్తి అంటారు.
జీవం ఉన్నప్పుడే, సజీవంగా ఉన్నప్పుడే ఆత్మజ్ఞానం కలిగితే దానికి మేము జీవన్ముక్తి అంటాం. ఇక్కడ ఉన్నప్పుడే పురతః ప్రణోద్య, ముందే అంటే శరీరం ఉన్నప్పుడే తెలుసుకొని మృత్యు పాశాన్ని ఖండించి శోకాన్ని అధిగమించి స్వర్గలోకాల్లో ఆనందంతో ఉంటారు. అంటే ఉన్నత లోకానికి వెళ్తారు. మరలా వారు జన్మ మృత్యు వారికి ఉండదు. అటువంటి ఈ విద్యని గురించి ఇక్కడ వివరించడం జరిగింది. అందువలన ఈ సాధన అంతా మన శరీరం ఉన్నప్పుడే చేయాలి. అది తర్వాత ఓన్లీ సుఖభోగాన్ని కోరుకొని స్వర్గానికి వెళ్ళడానికి మాత్రం కాదు. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం చేయడము, ఇవంతా ఆచార్యులు చెప్పినట్టు నడవడం, ఇవన్నీ ద్వారా మన జన్మ మృత్యువును కూడా అధిగమిస్తాము. ఆ ఆత్మసాక్షాత్కారం వరకు చివరికి మనం వెళ్ళిపోతాము, శోకాన్ని అధిగమిస్తాము అని ఇక్కడ యమధర్మరాజుడు చెప్పాడు. ఇంకా నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఇంకా ఒకే ఒక మంత్రం ఉంది, తర్వాత 3వ వరానికి వస్తాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరే ఓం తత్సత్. రామకృష్ణార్పణమస్తు.